ముందుగా ఆ బాణాలు తీసి దీని మీద పెట్టుకుని ఆయన బాణాలు వద్దు 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 నాయన వద్దు. తగ్గిస్తా రివర్స్ గేమ్ స్టార్ట్ చేసాడు నాతో. నువ్వునైనా కాదు నాయన, ఒట్టి కొబ్బరి పొడి వేయాలి దాంట్లో, కొబ్బరి తురుము వేయాలి. అది చక్కగా బంగారం రంగు వచ్చేదాకా డ్రైగా అలాగే వేయించాలి. ఇప్పుడు కావాలంటే కాస్త మంట పెంచుకున్నా పర్వాలేదు. ఆ పైన ఉన్న ఆ చిన్న ప్లేట్ తీసుకుని ఇక్కడ పెడతావా? ఇది ఇక్కడ పెట్టుకో. రే బాగానే వేగిపోయింది. ఆ స్టవ్ ఆపే చెప్తాను. ఆపేసా. ఓకే, ఆ ప్లేట్ తీసుకో, దాని మీద పెట్టుకో. ఆ పొడి మొత్తం దాంట్లో వేసి ఇప్పుడు దాంట్లో నూనె వేసుకో. కొంచెం నూనె కొద్దిగా 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 చాలు, సరిపోతుంది. నేను చెప్పిన పదార్థాలని దాంట్లో జాగ్రత్తగా వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు, అది ధనియాలు, యాలక్కాయలు, సరే బండ పువ్వు, దీన్ని బిర్యానీ పువ్వు అని కూడా అంటారు. ఇప్పుడు బేడిగే, ఇప్పుడు జాపత్రి. బాగా వేసిన తర్వాత స్టవ్ ఆపేసి మొత్తం మిక్సీలో వేసి పేస్ట్ చేసి తీసుకురావాలి. కొబ్బరి కూడా అందులో మిక్సీలో వేసిన తర్వాత ఈ కొబ్బరి పొడి కూడా దాంట్లో వేసే. ఇది ఆల్రెడీ వేయించింది కదా, అయితే ఇందులో తీసేసుకుంటా. వేగినాయా? జాగ్రత్త. దీని మిక్సీ పట్టుకుని రావాలా? నువ్వు మాత్రం నవ్వుకు, పక్కన పేస్ట్ చేసి తీసుకురా. ఎందుకు ఆ నవ్వాపు వస్తా? కాదు ఆలస్యమైంది దాన్ని నవ్వుతున్నా. అంతకంటే ఆలస్యం అయితే ఎవడన్నా కోపం వస్తుంది, నవ్వుతాడు ఎవడన్నా. అదే కదా, ఆపు నవ్వాపు. ఆ పెద్ద ప్లేట్ తీసుకో. ఈ కింద ఉన్న గిన్నె తీసుకో, స్టవ్ పెట్టుకో, మూర్తి కింద చూడు. కాస్తంత నూనె పోసి కావాలంటే 1 నిమిషం మంట పెంచుకో. వెరీ గుడ్. తగ్గించకపోతే నేను అవుతా. వద్దులే, ఓకే తగ్గిస్తా. వెరీ గుడ్. కాగింది నూనె వేసుకో. దీంట్లో బీన్స్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు, ఇప్పుడు ఉప్పు, లవణం కరెక్ట్గా 2 స్పూన్లు వేసి, పుదీనా, కొత్తిమీర, ఓకే పడ్డాయి. వేసే. వేసావా? దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకో. బఠానీ నీళ్ళు కూడా దాంట్లో వేసుకెళ్తా. బఠానీ నీళ్ళు కూడా దాంట్లో వేసే. బఠానీలా వేసా. మంట అవసరం అయితే కొద్దిగా పెంచుకో. ఇప్పుడు కాస్త నీళ్లు పోయాలి, ఎందుకని దాంట్లో బియ్యం కూడా వేస్తాం కదా. ఉప్పోసారి చూడు అసలు. ఇప్పుడు 2-3 నిమిషాల సేపు మరగాలి. మంట తక్కువ పెట్టి దాని మీద మూత పెట్టుకో చెప్తాను.
ఈ పాటికి మరిగిపోయి ఉంటుంది మూత. ఆ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా బాస్మతి రైస్, ఆ రైస్ మొత్తం దాంట్లో వేసి. అసలు నేను ఎందుకు నవ్వుతున్నాను కదా నీ డౌట్. అవును, యోగాభ్యాసాలు చేసే వాళ్ళందరికీ లాఫింగ్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్. దానివల్ల ఏమవుతుందంటే ఈ శిరస్సులో ఉన్న అనేక కండరాలు చాలా యాక్టివేట్ అవుతాయి, అందుకే అని నవ్వుతారు. అంతేకాదు ప్రపంచం మొత్తం మీద కూడా లాఫింగ్ క్లబ్స్ అని చెప్పి ఉన్నాయి. ఆ క్లబ్ లో వయసు దాటిన వాళ్ళు, చిన్నపిల్లలు దగ్గర అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉంటారు అనమాట. దాని గురించి మా మిత్రులందరికీ చెప్పాలి. వేళ సాయంకాలం లాఫింగ్ యోగా ఉంది కనుక ఒకసారి నేను అలా వెళ్ళేసి వస్తాను. ఈ లోపల అది మారిపోకుండా జాగ్రత్తగా చూస్తుండు. అలాగే ఒకసారి నవనీతానికి చెప్పాలి, పంకజానికి చెప్పాలి, ప్రేమికి చెప్పాలి, అప్పుడప్పుడు అమ్మాయిలకే కాదు. ప్రశాంతంగా ఉందండి బాబోయ్.